హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి 11 to 15 MCQs ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 11th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? 2 equal sides of the isosceles triangle are 7x minus y plus 3 equal to 0, x plus y minus 3 equal to 0 and its third side passes through the point 1, minus 10. The equation of the third side is అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే అమ్మా, ఒక ఐసోలెస్ ట్రయాంగిల్ యొక్క 2 ఈక్వల్ సైడ్స్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఐసోలెస్ ట్రయాంగిల్ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా? 2 ఈక్వల్ సైడ్స్ ఉంటాయి అండ్ ఈ 2 ఈక్వల్ సైడ్స్ థర్డ్ సైడ్తో చేసే యాంగిల్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ 2 ఈక్వల్ సైడ్స్ యొక్క ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ సైడ్ 7x minus y plus 3 equal to 0 ఇచ్చారు. సో ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? ఈ లైన్ని నేను y equal to 7x plus 3 ఫామ్లో రాస్తే ఈ లైన్ యొక్క స్లోపు 7 అవుతుంది. ఓకే, సో ఒక సైడ్ యొక్క స్లోప్ 7 వచ్చింది. అదేవిధంగా సెకండ్ లైన్ ఏమి ఇచ్చారు? x plus y minus 3 equal to 0 ఇచ్చారు. ఈ లైన్ని y equal to minus x plus 3 ఫామ్లో రాయొచ్చు. ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? -1 అవుతుంది. ఓకేనా? ఈ లైన్ యొక్క స్లోపు -1 అయింది. థర్డ్ లైన్ యొక్క స్లోప్ నేను m అని కన్సిడర్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ ఉంది కదా, ఈ 2 లైన్స్ మధ్య యాంగిల్ టీటా ఉంది. అదేవిధంగా సెకండ్ లైన్ థర్డ్ లైన్ మధ్య ఉండే యాంగిల్ కూడా టీటా ఉంది. సో 2 లైన్స్ మధ్య యాంగిల్ tan టీటా ఏమవుతుంది? tan టీటా ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి, స్లోప్స్ ఏం తెలుసు? m7 అప్లై చేస్తే m-7/1 + 7m. ఓకేనమ్మా? ఫార్ములా గుర్తు తెచ్చుకోండమ్మా. tan టీటా ఫార్ములా మనకేం తెలుసు? 2 లైన్స్ మధ్య యాంగిల్ టీటా అయితే tan టీటా ఈక్వల్ టు మోడ్యులస్ m1 - m2/1 + m1 × m2 అవుతుంది. అదే అప్లై చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ 2 సైడ్స్ మధ్య యాంగిల్ టీటా అని తెలుసు కదా, tan టీటా ఏమవుతుంది? ఫార్ములా అప్లై చేస్తే m+1/1 - m అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మాడ్యులస్ కాబట్టి మనకి +or- వాల్యూస్ ఉంటాయి కదా. సో m-7 ఈక్వల్ టు 1 + 7m ఈక్వల్ టు +or-m+1/1 - m అవుతుంది. సో ఫస్ట్ ప్లస్ వాల్యూ కన్సిడర్ చేస్తే ఏమవుతుందో చూడండి. m-7/1 + 7m ఈజ్ ఈక్వల్ టు m+1/1 - m అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఏమొస్తుందంటే m-m² - 7 + 7m ఈజ్ ఈక్వల్ టు m+7m² + 1 + 7m వచ్చింది. ఇప్పుడు బోత్ సైడ్స్ అబ్జర్వ్ చేస్తే 7m అనేది క్యాన్సిల్ అవుతుంది, m క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటాయి? ఇక్కడ -m² ఉంది కదా, ఇటువైపు తీసుకురండి. 7m² + m² అంటే 8m² అవుతుంది. అండ్ ఇక్కడ -7 ఉంది, ఇటువైపు +1 కదా, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -8 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ m² ఈక్వల్ టు -1. అయితే స్క్వేర్ -1 అయ్యే టర్మ్ ఏదైనా ఉంటుందా? లేదు కదా, ఇది ఇంపాసిబుల్. కాబట్టి మనం ప్లస్ అనేది కన్సిడర్ చేయకూడదు. ఇంకొకటి ఏముంది? మైనస్ కన్సిడర్ చేయండి. ఏమవుతుంది? m-7/1 + 7m ఈక్వల్ టు మైనస్ కన్సిడర్ చేస్తున్నాం కదా, సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? m+1/m-1 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. m² - m - 7m + 7 ఈజ్ ఈక్వల్ టు m+7m² + 1 + 7m వచ్చింది. బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేసి సింప్లిఫై చేయండి. m² 7m², ఈ m²ని ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకెళ్తే 6m² అవుతుంది. నెక్స్ట్ -m - 7m -8m అవుతుంది. ఇక్కడ +m + 7m + 8m. సో -8mని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 16m అవుతుంది. +7ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే -6 ఈక్వల్ టు 0. 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 2 3 6, 2 8 -2 3 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు 3m² + 8m - 3ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే ఏ విధంగా రాయొచ్చు అంటే 3m - 1 × m + 3 ఈక్వల్ టు 0 రాయొచ్చు. సో ఇక్కడ m ఈక్వల్ టు మీకు 1/3 ఆర్ m ఈక్వల్ టు -3 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ సైడ్ ఏదైతే ఉందో ఆ థర్డ్ సైడ్ యొక్క స్లోప్ అనేది వచ్చింది కదా. అండ్ అదేవిధంగా థర్డ్ సైడ్ అనేది ఏ పాయింట్ ద్వారా వెళ్తుందని చెప్పారు? 1, -10 అనే పాయింట్ ద్వారా వెళ్తుంది. సో పాయింట్ 2 స్లోపు తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయగలమా? చూడండి ఏ విధంగా ఫైండ్ చేస్తానో. సో ఇక్కడ
పాయింట్ 1, -10 స్లోపు 1/3 అయినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? y మైనస్ y1 అంటే -10 కాబట్టి y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ x మైనస్ x1 అంటే 1. సింప్లిఫై చేస్తే 3y ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 అయింది. అన్ని టర్మ్స్ ఒకే వైపు రాస్తే x మైనస్ 3y మైనస్ 31 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? అదేవిధంగా 1, -10 పాయింట్ స్లోప్ ఇప్పుడు -3 తీసుకొని చేయండి. లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? y మైనస్ y1 అంటే -10 కాబట్టి +10 అవుతుంది. m ఇంటూ -3 ఇంటూ x మైనస్ x1 అంటే 1. సింప్లిఫై చేయండి. y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు -3x ప్లస్ 3 అవుతుంది. అన్ని టర్మ్స్ ఒకే వైపు రాస్తే 3x ప్లస్ y ప్లస్ 7 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఆప్షన్స్ మీరు చెక్ చేస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 3x ప్లస్ y ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేసామో? 12th వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 1, 2 టు ది స్ట్రైట్ లైన్ 12x ప్లస్ 5y ఈక్వల్ టు 7 ఈజ్. సో ఏదైనా పాయింట్ x1 y1 నుంచి ఒక స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ cకి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అంటే ఫార్ములా ఏమవుతుందంటే d ఈక్వల్ టు మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటమ్మా? ఇక్కడ ఇచ్చిన పాయింట్ 1, 2 అండ్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చారు? 12x ప్లస్ 5y ఈక్వల్ టు 7 కదా, అంటే -7 ఈక్వల్ టు 0. సో ఈ 2 లైన్ ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది? 12 అవుతుంది, బి వాల్యూ 5 అండ్ సి ఈక్వల్ టు -7 అవుతుంది. అదేవిధంగా x1 y1 ఏంటి? 1, 2 అనేవి x1 y1. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? మాడ్యులస్ a ఇంటూ x1 అంటే 12 ఇంటూ 1 ప్లస్ b ఇంటూ y1 5 ఇంటూ 2 ప్లస్ c అంటే -7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏ అంటే ఏంటి? 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ b స్క్వేర్, b అంటే 5 స్క్వేర్ అంటే 25. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 12 1s are 12 ప్లస్ 5 2s are 10 -7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 169. 12 ప్లస్ 10 22 మైనస్ 7 15 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13 అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 15/13. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ చూడండి, 13th వన్ చూడండి అమ్మా. ఇఫ్ p అండ్ q ఆర్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్ x secant theta minus y cosecant theta is equal to a and x cos theta plus y sin theta equal to a cos 2 theta, then ఇక్కడ ఏమంటున్నారంటే ఆరిజిన్ నుంచి లైన్కి డిస్టెన్స్ అనేది ఇచ్చారమ్మా. ఓకే, మనకి ఆరిజిన్ నుంచి లైన్కి డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏం తెలుసు? మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు కదా. ఇప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేద్దాం. పి అనేది ఏంటి? ఆరిజిన్ నుంచి ఎక్స్ సీకెంట్ టీటా మైనస్ వై కొసెకెంట్ టీటా ఈక్వల్ టు ఏ అనే లైన్కి డిస్టెన్స్. సో ఏమవుతుంది? పి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఓకేనా? సో సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటాని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే సీకెన్ టీటాని 1/కాస్ టీటా అని రాయొచ్చు అండ్ కొసికెన్ టీటాని 1/సైన్ అని రాయొచ్చు. కాబట్టి 1/సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. ఎల్సిఎం తీస్తే కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, ఏమవుతుంది? న్యూమరేటర్లో ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. వాల్యూ ఏం తెలుసు? 1/కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కదా, స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 1/కాస్ టీటా ఇంటూ సైన్ టీటా వస్తుంది. రెసిప్రోకల్ తీసుకుంటే ఏ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఓకే, సో పి ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా సైన్ టీటా కదా, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే a/2 ఇంటూ సైన్ 2 టీటా వస్తుంది. ఎందుకు? 2 సైన్ టీటా కాస్ టీటా అంటే ఏంటి? సైన్ 2 టీటా కాబట్టి మనకి పీ స్క్వేర్ కదా కావాలి. ఏ స్క్వేర్ బై 4 ఇంటూ సైన్ స్క్వేర్ 2 టీటా. బోత్ సైడ్స్ స్క్వేర్ చేశాను. ఇదే విధంగా క్యూ అనేది ఏంటి? ఆరిజిన్ నుంచి ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 టీటాకి డిస్టెన్స్. ఏమవుతుంది? మాడ్యులస్ మైనస్ ఏ కాస్ 2 టీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏం తెలుసు? 1 అని తెలుసు కదా. సో మాడ్యులస్ ఆఫ్ మైనస్ అంటే పాజిటివ్ వస్తుంది, ఏ కాస్ 2 టీటా. మనకి క్యూ స్క్వేర్ కావాలి అంటే ఏమవుతుంది? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 టీటా. ఓకే,
సో నేను ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, 4p² + q² ఉంది. 4 ఇంటూ p² అంటే ఏంటి, a²/4 ఇంటూ sin² 2θ ప్లస్ q² అంటే ఏముంది, a² cos² 2θ. ఓకేనా. సో ఇక్కడ 4 అనేది క్యాన్సిల్ అయింది, a² కామన్ తీస్తే ఏమొస్తుంది, sin² 2θ ప్లస్ cos² 2θ వచ్చింది. సో sin² θ ప్లస్ cos² 2θ అంటే ఏంటి, వాల్యూ 1 కదా, a² ఇంటూ 1 = a². సో 4p² + q² ఏంటి, q² వచ్చింది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనమ్మా, అర్థమైందా. సో డిస్టెన్స్ ఫార్ములా తెలియాలి, అదేవిధంగా ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ సింప్లిఫికేషన్ ఉంది కదా, ఇది కూడా తెలియాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 14th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు ద లైన్ 5x + 12y = 1 అండ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 units ఫ్రమ్ 1, 0 ఈజ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటి, 5x + 12y - 1 = 0. సో ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, 5x + 12y + c = 0. ఓకే, ఇప్పుడు c వాల్యూనే ఫైండ్ చేయాలి. అయితే మనకి ఇంకా ఏమి ఇచ్చారంటే 1, 0 అనే పాయింట్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ అనేది 3 units ఇచ్చారు. సో డిస్టెన్స్ ఫార్ములా మనకి ఏం తెలుసు, d = మోడ్యులస్ ax1 + by1 + c / (a² + b² అని తెలుసు కదా. ఇదే ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, 5. ఇక్కడ x1 y1 ఏంటి, 1, 0 అంటే 5 × 1 + 12 × 0 ప్లస్ c / (a² + b². a అంటే 5 కదా, స్క్వేర్ చేస్తే 25 ప్లస్ b అంటే 12 అంటే 144. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మోడ్యులస్ 5 + c / (169) అంటే 13 అవుతుంది. దట్ ఈజ్ మోడ్యులస్ ఆఫ్ 5 + c = 39. మోడ్యులస్ అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ కదా. సో +(-5 + c = 39 అయింది. ఫస్ట్ ప్లస్ వాల్యూ తీసుకుంటే 5 + c = 39 అంటే c = 34 అవుతుంది. మైనస్ తీసుకుంటే -5 - c = 39 అంటే c = -44 అవుతుంది. c = 34 అయితే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, 5x + 12y + 34 = 0. అదేవిధంగా 5x + 12y - 44 = 0. ఓకే, సో ఇప్పుడు మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక 5x + 12y + 34 = 0, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 15th వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు, ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ విచ్ టచెస్ ద లైన్ 4x + 3y = 15 అండ్ 4x + 3y = 5 ఈజ్ అంటున్నారు. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏం తెలుసమ్మా, πr² అని తెలుసు. సో ఇక్కడ r అంటే ఏంటి, రేడియస్. ఫస్ట్ మనం రేడియస్ ఫైండ్ చేయాలి. అయితే ఇంకేమి ఇచ్చారు, మనకి 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఏంటవి, 4x + 3y = 15 అండ్ 4x + 3y = 5. ఈ 2 లైన్ ఈక్వేషన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్. ఓకే, సో 2 ప్యారలల్ లైన్స్ ఈ విధంగా ఉన్నప్పుడు సర్కిల్ 2 లైన్స్ని టచ్ చేస్తుంది అంటే ఏ విధంగా ఉంటుంది, సర్కిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 లైన్స్ మధ్య ఉండే డిస్టెన్సే ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది. సో 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, మోడ్యులస్ c1 - c2 (a² + b² అవుతుంది. ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే c1 = -15, c2 = -5 అవుతుంది అండ్ a = 4, b = 3 కదా. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, మోడ్యులస్ -15 - -5 అంటే +5 (a² అంటే 4, 4² 16 + 3² 9. దట్ ఈస్ -15 + 5 అంటే ఏమవుతుంది, -10. దట్ ఈస్ 10 (√25) అంటే ఏమవుతుంది, 5. దట్ ఈస్ 2. d = 2 వచ్చింది. d = 2 అంటే రేడియస్ ఏమవుతుంది, రేడియస్ డయామీటర్ని /2 చేస్తే వస్తుంది. డయామీటర్ 2 కదా, రేడియస్ 1 అయ్యింది. రేడియస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, π × 1². దట్ ఈస్ π. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏమైంది, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఈ క్లాస్లో మనం స్ట్రైట్ లైన్కి సంబంధించిన MCQs అనేవి 11 to 15 MCQs సాల్వ్ చేయడం జరిగింది కదా. రిమైనింగ్ MCQs నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.